ఏదైనా సరుకు కొనుక్కోవడానికి ఇదిగో ఈ ప్లేస్లో దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. అది అమ్మే ప్రదేశం గవర్నమెంట్ది అయితే, అమ్మే వ్యవస్థ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. ఓ సిస్టమ్ లేకుండా జరిగిన గందరగోళం ఇసుక. ఎవరికి వాళ్ళు తవ్వుకోండి అంటే తవ్వుకుంటుంటే జరిగేటటువంటి పరిణామాలు రకరకాల విచిత్రమైనటువంటిది. డబ్బులు అడిగేవాడొకడు, తీసుకునేవాడొకడు, చేసేదొకడు, ఇదంతా. చివరికి వాళ్ళకి వాళ్ళే తవ్వుకోవచ్చు అంటే ఇవాళ అల్లూరు జిల్లాలో ఏం జరిగింది? నలుగురు ట్రాక్టర్తో ఇసుక ట్రాక్టర్తో ఇసుకలు ఎవరికాళ్ళు తోలుకోవచ్చు అని చెప్పారు. దాంతో అట్లా వాళ్ళు పట్టుకెళ్ళినటువంటి నలుగురు ఇవాళ నీళ్లలో కొట్టుకుపోయి చనిపోయారు, వాగులో కొట్టుకుపోయి చనిపోయారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఇది తొలి బలి అనాలి. ఈ ఇసుక పాలసీలు బిగిన తర్వాత ఇక్కడ కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఇసుక తవ్వకం, ఆ పైన ఒక చోట స్టోర్ చేయటం, ఇది ప్రభుత్వం అన్న బాధ్యత తీసుకోవాలి, లేదా ప్రభుత్వం తరపున ఒక ఏజెన్సీ అన్న పెట్టండి. అక్కడ ప్రభుత్వం చెప్పే ఉచితమా లేకపోతే యూజర్ ఛార్జీల డబ్బులా, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీల డబ్బులా, అది తీసుకుని పెట్టండి. అలా కాకపోతే ఇదే రచ్చ నడుస్తూనే ఉంటుంది. ఎప్పటికైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ బలి తర్వాతనన్నా.